మహదేవయ్య దగ్గరకు వాళ్ళ ఆవిడ వచ్చి, "ఏంది పెనిమిటి ఇదంతా ఎలా జరుగుతుంది?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహదేవయ్య అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోతాడు. ఇంతలో అక్కడికి సత్య వచ్చి, "ఏంటి మావయ్య గారు ఏం జరుగుతుంది అసలు? నాకు కూడా అర్థం కావటం లేదు. మీరు ఏం చేస్తున్నారో కూడా అర్థం కావటం లేదు. ఏదో ఒకటి నిజం చెప్పండి. మీరు నిజం చెప్తే చాలా బావుంటుంది కదా!" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహదేవయ్యకు చాలా కోపం వచ్చేసి, "ఇది నా మెడ చుట్టూ ఉచ్చు బిగించి ఇప్పుడు ఎలా మాట్లాడుతుందో చూడు" అని చెప్పేసైతే సత్యను అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ ఆవిడ అయితే, "మీకు దండం పెడతాను. తనకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి ఇక్కడి నుండి పంపించేయండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహదేవయ్య అయితే, నువ్వు కామ్‌గా ఉండు. కొంచెం సేపు నన్ను ఆలోచించుకోనివ్వు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి గంగ వస్తూ ఉంటుంది. "ఓహో! మీరన్న మాటలన్నీ నేను విన్నాను గానీ, నా మాటలు కూడా కాస్త వినండి. నేను అప్పుడే చెప్పాను నా భర్తకి, ప్రెస్ మీట్ పెట్టకముందే, నడి రోడ్డుకి మెల్ల మీదకి వెళ్ళకముందే నా కొడుకుని నాకు ఇచ్చేస్తే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అన్నాను. కానీ ఇతను ఒప్పుకోలేదు. అందుకే ఇప్పుడు ఇదంతా రాద్ధాంతం జరుగుతుంది. ఏం చెయ్యాలో మీకు పాలు పోవటం లేదు కదా!" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహదేవయ్యకు చాలా కోపం వచ్చేసి, "నువ్వు మర్యాదగా నోరు మూయి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మహదేవయ్య వాళ్ళ ఆవిడ అయితే, "నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు. నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇక్కడి నుండి ఇచ్చేసి పంపించేస్తామని" చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గంగ అయితే, "అవునా! నాకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తారా? సరే అయితే" అని చెప్పేసి ఆ ఇంటి వైపు చూస్తూ, "నాకు ఈ ఆస్తిలో సగభాగం కావాలి. నాకు సగభాగం ఇస్తారా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. "ఏంటి ఆస్తిలో సగభాగమా?" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.